స్వరాజ్ న్యూస్ కి స్వాగతం। ప్రజాస్వామ్యాన్ని గౌరవించని గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తారు? కమలపూర్ మండల కేంద్రం బస్టాండ్ కోడల వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। భారతీయ జనతా పార్టీ లీడర్లు పాలాభిషేకం అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడారు। గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అనడం విడ్డూరంగా ఉందని అన్నారు। ఆయనకు ఎందుకు ఇవ్వాలో తెలపాలని బండి సంజయ్ కుమార్ అన్నందుకు కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుమాలిన చర్య అని కమ్యూనిస్టు భావజాలలతో విప్లవ సాహిత్యం వెంటబెట్టుకుని తిరుగుతూ ఎంతో మంది చదువుకున్న యువతను అడవి బాట పట్టించిన ఘనత గద్దర్ది అని వారు ఆరోపించారు। కాంగ్రెస్ మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పద్మశ్రీల పేరుతో రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భోగి భిక్షపతి, మాజీ సర్పంచ్ సారయ్య, జట్టి సారంగపాణి, ఇనుగాల రత్నాకర్, చేలిక శ్రీనివాస్, భూపతి ప్రవీణ్, ఎండి రాజ్, మహమ్మద్, జక్కుల రమేష్, పెండియాల ప్రభాకర్, రావుల ఆకాష్, మేడిపల్లి రాజు, చిట్టి సుందరయ్య, బండారి సుధాకర్, తూర్పాటి భాస్కర్, బుర్రా కుమార్, వరికోలు రాజేందర్, గోళ్ల తిరుపతి, బొల్లెని శివ, తోట రాంప్రసాద్, రవి, పాటి శ్రేణులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పద్మశ్రీ అవార్డుల మీద రాజకీయం చేస్తుంది। దీనికి కారణంటే పద్మశ్రీ అవార్డు ఎలాంటి రంగాల్లో ఎలాంటి నైపుణ్యాలు కలిగిన వారికి ఇవ్వడం కూడా తెలియనటువంటి సర్కారు మన రేవంత్ రెడ్డి సర్కారు। ఇది ఇవాళ పథకాలను వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి ప్రజల్లో గందరగోళాలు సృష్టించి ఇవాళ అవి అన్నీ మర్చిపోవడానికే ఈ కొత్త డ్రామాలు ఆడుతాడు। ఇవాళ మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా వీళ్ళకు అక్కస్గా వీళ్ళు భావిస్తూ ఉన్నారు। మందకృష్ణ మాదిగ అనేవాడు ప్రజా హక్కుల కోసం, ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలుగా। అదే గద్దరు తన విప్లవ పాటలతోటి, విప్లవ భావాలతోటి నక్సలిజం యొక్క ఆ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ, ఎక్కువ యువత అందరినీ కూడా అడుగు బాట పట్టించినటువంటి వ్యక్తికి ఇవాళ పద్మశ్రీ ఇవ్వాలనడం ఇది అత్యంత హేయమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం। పథకాలను పక్కదారి పట్టేయడానికే అంటే మన గ్రామ సభల్లో ఎంతో నిరసన వ్యక్తమైంది కాబట్టి ప్రతి గ్రామంలో ఇలాంటి నిరసనలు ఏర్పడిన నేపథ్యంలో ఈ పథకాలని మర్చిపోవాలని ఈ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిండు। బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం। బండి సంజయ్ గారు అడిగినటువంటి విలేకరులు అటువంటి ప్రశ్నకు సమాధానంగా ఎందుకు ఇవ్వాలి గద్దర్కి అన్నాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదు। గద్దర్కి ఎలాంటి ప్రమాణాలతో ఇవ్వాలో ఈ ప్రభుత్వం ముందే చెప్తే బాగుండు కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం। రేవంత్ రెడ్డి యొక్క అసంతృప్తి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం। పాలాభిషేకం చేయడానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది। దానికి నిరసనగా మేము ఆయన స్వచ్ఛమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు మేము పాలాభిషేకం చేయడం ఇక్కడ జరిగింది। వారికి కౌంటర్గా మేము దిష్టిబొమ్మ తగలనే ఉద్దేశం అది కాదు, మాకు అలాంటి సంస్కృతి లేదని తెలపడానికే మేము ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది।